హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాకరకాయ స్టోరీస్. ఈరోజు మనం 2 రకాల పచ్చళ్ళు ఏంటో తెలుసుకుందాం. అవేంటో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఆలోచించిన అవసరం లేదు, నేనే చెప్పేస్తాను. ఒకటి కంది పచ్చడి, ఇంకొకటి అత్తి పచ్చడి. కంది పచ్చడికి అత్తి పచ్చడికి ఒకటే ఇంగ్రీడియంట్స్, కానీ కొంచెం తేడా ఉంది. అదేంటో తెలుసుకుందామా? ముందు కంది పచ్చడి. కంది పచ్చడికి కందిపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, పచ్చి కొబ్బరి, జీలకర్ర. అలానే అత్తి పచ్చడికి కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, చింతపండు అండ్ ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్. వీటన్నిటికీ టేస్ట్ రావాలంటే ఏం కావాలి? ఉప్పు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం కంది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కంది పచ్చడి 4-5 లేదా ఎండుమిర్చి. ఎక్కువ కారం వేయకూడదండో, ఎక్కువ కారం వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. కొంచెం జీలకర్ర వేసి బాగా దోరగా వేయించుకోవాలి. నేను ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాను. ఈ వేయించి పెట్టుకున్న దాన్ని దాంట్లో కొంచెం 5-6 లేదా పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని మిక్సీకి వేయాలి. చూద్దామా? నేను ఆల్రెడీ వేసి పెట్టేసానండి. ఇదిగోండి, చూడండి. ఇలా కొంచెం నీళ్లు కలుపుకొని మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది. మరీ పలుచగా కాకుండా, మరీ ముద్దగా కాకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేసుకున్న దాంట్లో వేడిగా అన్నము పైన నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అండి. మరి నెక్స్ట్ అత్తి పచ్చడిలోకి వెళ్ళిపోదామా? చూసేద్దాం రండి. అత్తి పచ్చడికి కావాల్సిన పదార్థాలు సేమ్. కందిపప్పు, 4-6 ఎండుమిర్చి, 4-5-6 మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం నేను ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాను. ఈ వేయించి పెట్టుకున్న దాన్ని దాంట్లో చింతపండు వేసి చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళే మనం దాంట్లోకి వాడచ్చు. ఇది మిక్సీ వేసుకుందాం, ఓకేనా? ఇది కూడా సాల్ట్ వేసి రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో పైన ఉల్లిపాయలు వేసుకొని వేడివేడి అన్నంలో ఇది కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ 2 పచ్చళ్ళని ట్రై చేయండి. ఒకటి కంది పచ్చడి, ఇంకొకటి అత్తి పచ్చడి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.